ఈరోజు మీరు ప్రపంచం మొత్తం కూడా తెలుగువారు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా అనేక దేశాలకు వెళ్ళడం, అదే మాదిరిగా మన దేశం యొక్క మన రాష్ట్రం యొక్క సంస్కృతిని సాంప్రదాయాలను పాటించడం కోసం నిరంతరం మీరు పనిచేస్తున్నారు. అలాంటి సందర్భంలో ఇలాంటి కన్వెన్షన్లు పెట్టుకొని మరొక్కసారి మీలో ఐకమత్యాన్ని, అదే మాదిరిగా మీరు ఇంకా ఏ విధంగా ముందుకు పోవాలి, మన సంస్కృతి సాంప్రదాయాలను ఏ విధంగా కాపాడుకోవాలి, మనందరం గర్వపడే విధంగా మన జాతిని ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలనో మీరు ఆలోచిస్తున్నారు. ఇది చాలా ప్రశంసించదగ్గ విషయం. అదే సందర్భంలో మనం అందరం కూడా భారతదేశంలో పుట్టి మనం తెలుగువారై ఉండి ఈరోజు ప్రపంచంలో అనేక దేశాలకు వెళ్ళాం. అక్కడ మీ యొక్క తెలివితేటలతో ఈరోజు ఆ దేశంలో అభివృద్ధి చేస్తూ, అంతేకాకుండా మన దేశానికి మంచి పేరు తీసుకొస్తున్నారు. ఇటీవల కాలంలో మనం చూస్తే చాలామంది నాన్ రెసిడెంట్ ఇండియన్స్ అయితే దగ్గర 35 మిలియన్ US$ ప్రతి ఒక్క సంవత్సరం దేశానికి పంపించే పరిస్థితి ఉంది. అందులో కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి పెద్ద ఎత్తున తెలుగు వారందరూ కూడా చాలా ముందుకు వచ్చారు. ఇప్పుడు 2 రాష్ట్రాలుగా ఉన్న తెలుగు వారందరూ కలిసి అనేక విషయాల్లో ఘన విజయాలు సాధించారు. దీనికి మనస్ఫూర్తిగా మిమ్మల్ని అభినందిస్తున్నాను.